రాజపేట కూడా రంగంలోకి దిగి పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరిస్తారు. వాహనాలన్నీ కూడా ఆ బాంబు పేలుడు దాటికి ధ్వంసమైపోయే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలందరినీ కూడా దూరంగా వెళ్ళని చూస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ మొదటి పేలుడు సంభవించింది, ఆ తర్వాత గుర్తింపులోనే రెండో పేలుడు సంభవించింది. ఆ పేలుడు 10 మందికి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలందరూ తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం రంగంలో దిగి పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా సేకరించే పనిలో పడ్డారు. ప్రజలందరినీ కూడా ఉగ్రవాదులు మరోసారి నగర్ ప్రాంతాన్ని టార్గెట్ చేసి చెప్పారని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఘటనా స్థలం చూస్తున్నామో ఆ ఘటనా స్థలంలో పేలుడు జరిగింది. ఆ తర్వాత రెండో పేలుడు ఇప్పుడు మనం చూస్తున్న వైపు దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ కు వెనుక వైపు ప్రాంతంలో రెండు పేలుడు సంభవించారు. పేలుళ్ళు కూడా నిమిషాల వ్యవధిలోనే వెంటనే పేలుళ్ళు జరగడం ఎవరు ప్రత్యక్ష సాక్షులంతా చూడొచ్చు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. పేలుడు దాటి చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్కడైతే పేలుడు నుంచి దూరంగా ప్రజలందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొంత పరిస్థితి టెన్షన్ గా ఉంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు కూడా ప్రజలు భయాందోళనకు గురి కావద్దు. పేలుడు జరిగినటువంటి దాటికి కొంత ఇబ్బందులు కలిగినటువంటి మాట వాస్తవమేనని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎవరిని కూడా రానివ్వకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రస్తుతం అధికారులు ఉందని చెప్తున్నారు. ఇదే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. మొట్టమొదటిగా మనం ఈ ఘటనా స్థలానికి